హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను ట్రెండింగ్ టైలర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తొందరగా సింపుల్గా ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసేయడం ఎలా అన్నదే ఈరోజు మన టాపిక్. ఏంటంటే మనం తొందరగా కుట్టాలి, కొందరు వస్తారు కదా కస్టమర్స్, అర్జెంటుగా కావాలి అని తెలిసిన కస్టమర్స్ వస్తారు. వాళ్ళ బ్లౌజెస్ తీసుకోకుండా ఉండలేం మనం. అలాగని కుట్టాలంటే తొందరగా కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం మీరు తీసుకున్న బ్లౌజెస్ 1 అయినా 2 అయినా సరే 2 వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని 2 అయినా సరే కొనేటప్పుడు బ్లౌజ్ పీసెస్ చూడండి, ఇది లైనింగ్ అండి, దీని లైనింగ్ బ్లౌజెస్ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ 2 ఒక కస్టమర్వే, 2 తెచ్చారు. 2 శారీస్కి 2 బ్లౌజెస్ 2 లైనింగ్స్. ఈ క్లాత్ అయితే చూడండి పర్లేదు, బాగుంది, కాటన్ క్లాత్. ఇది కూడా కాటన్ క్లాతే, బట్ చూడండి మరీ బాగాలేదు ఇది. బట్ కాస్ట్ అయితే ఒకటే తీసుకున్నారంట. కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. షాప్ వాళ్ళు అయితే అలాగే అమ్మేస్తారు, ఒకటి మంచిది ఇచ్చేస్తారు, ఒకటి చెడ్డది అయితే ఇచ్చేస్తారు. మనం కొనేటప్పుడే జాగ్రత్తగా చూసి కొనాలి. ఇది ఎప్పుడైనా కాటన్ బ్లౌజెస్ కనుక మనం ఎప్పుడు కటింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ కాటన్ లైనింగ్ తీసుకొని వాటర్లో డిప్ చేసేసి నానబెట్టేసి కొద్దిసేపు, దాని తర్వాత దాన్ని ఆరబెట్టి దాని తర్వాతే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కాటన్ ఇలాంటి తక్కువ క్వాలిటీ ఉంటాయి కదా, అలాంటివి కుట్టిన తర్వాత లాగేసుకుంటుంది. వాటర్లో కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత 1 టైంకే బాగుంటుంది, నెక్స్ట్ టైం అయితే బాగుండవు. వాటర్ పీల్చేసుకొని దగ్గర అయిపోతాయి ఇలాంటి తక్కువ క్వాలిటీ ఉన్న క్లాత్స్. అందుకని చెప్పి అన్ని బ్లౌజెస్ కాటన్ అయితే వాటర్లో డిప్ చేసి నానబెట్టేది తీసి, కావాలంటే ఆ వీడియో కూడా చెప్తాను. దాన్ని ఆరబెట్టే విధానం కూడా వేరేగా ఉంటుంది. మన ఫ్యూచర్ వీడియోస్, నెక్స్ట్ వీడియో అయితే దాన్ని కూడా చెప్తాను. అలా వాటర్లో డిప్ చేసి ఆరబెట్టి దాని తర్వాతే మనం కటింగ్ చేసుకోవాలి కాటన్ బ్లౌజెస్. ఇది మరీ తక్కువ క్వాలిటీ కదా, దీన్ని ఇప్పుడు కటింగ్ చేసిన అటు ఇటు పోతూ ఉంటుంది, మడత పడిపోతూ ఉంటుంది. దీన్ని అయితే ఐరన్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇది నేను పక్కన పెట్టేసి మనం మ్యాటర్లోకి వద్దాం. మనం ఫాస్ట్గా అయిపోవాలంటే మనం కటింగ్, ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అన్నది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు నచ్చితే అన్ని వీడియోస్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఎలా ఉన్నది అన్నది మాత్రం వీడియోస్లో కామెంట్ అయితే చేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. మీరు బాగుంటే బాగుందని చెప్పి కామెంట్ ఇవ్వండి, బాగాలేకపోయినా కూడా ఓకే పర్లేదు, మీరు కామెంట్ ఇస్తే మేము నెక్స్ట్ టైంగా మంచిగా చేయడానికి, ఇంకా బాగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమనిపిస్తే జెన్యూన్గా రివ్యూ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అయితే మాకు ఎంతో ఇంపార్టెంట్. వీడియోస్ ఎలా ఉన్నాయన్నది ఇవ్వండి. అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నా ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫాస్ట్గా కటింగ్ అయిపోవడం ఏంటి అనేది మీకు చెప్తున్నాను కదా, అదేంటో చెప్పేస్తాను. ఇంకా ల్యాగ్ చేయను వీడియో. ఇప్పుడైతే మనం రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం కుట్టిన తర్వాత బాగా సెట్ అయిపోతూ ఉంటాయి అన్నీ. వాళ్ళకి అర్జెంట్ కావాలి అంటే రెగ్యులర్గా వస్తుంటారు. వాళ్ళకు కట్ చేసిన తర్వాత ఇలా పేపర్లో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి బ్లౌజ్ని. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇది అర్థమైందో లేదో చాలామందికి అర్థమైపోతుంది, కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. మాకేం అర్థం కాలేదా అంటారేమో, కాదండి, కొత్త వాళ్ళ కోసం. ఇది బ్యాక్ పార్ట్ కదా, వీపు. దీన్ని ఇంత పెద్ద పేపర్లో కట్ చేయడం అంటే కష్టం కదా, అందుకే హాఫ్గా పెట్టి ఇలా చూడండి. బ్లౌజ్ కూడా తీసుకొని వచ్చాను మీకోసం, కట్ చేసింది. కటింగ్ అయితే చేసేసి ఆపేస్తున్నా, ఈ వీడియో తీయాలని స్టిచ్చింగ్ చేయకుండా ఆపేసాను. కటింగ్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్. అర్థమైంది కదా మీకు? ఇది ఇలా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే
ఫ్రంట్ పార్ట్ 1 కట్ చేసుకుంటే 2 కూడా అవే కదా, ఒకటే కదా బట్టి 1 కట్ చేసుకున్నా చాలు. షేప్ బెల్ట్ మనం బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ కంటే ఎలా కట్ చేసుకుంటామో ఇలా ప్రతి గుర్తు, ప్రతి ఖర్చు దగ్గర డాట్స్ కానీ ఏమైనా సరే అన్నీ బ్లౌజ్కి ఎలా కట్ చేసేసుకుంటామో పేపర్ని కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది హ్యాండ్, ఇది షేప్ బెల్ట్ చెప్పాను కదా, ఇది హ్యాండ్. ఇది ఏంటి అని అర్థం కాకపోతే ఒకవేళ చూపిస్తాను అండి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు, నేనున్నాను, మీకు చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇది హ్యాండ్ కదా, దీన్ని హాఫ్ పెట్టాము. 2 కట్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు. 2 హ్యాండ్స్కి కట్ చేసుకోకుండా ఇలా మడత పెట్టాము కదా, ఇలా హ్యాండ్ 1 అయితే కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే మనం డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ పీస్ మడత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఫాస్ట్గా అయినా ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకొని కుట్టేయచ్చు అర్జెంట్ అన్నప్పుడు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కట్ చేసిన ప్రతి పేపర్ పైన వాళ్ళ నేమ్ అయితే రాయాలి. ఖచ్చితంగా వాళ్ళ నేమ్ అయితే రాయాలి. నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ కస్టమర్ నేము. అలా మీరు ఖచ్చితంగా అలా నేమ్ రాసేసుకొని ఇలా పేపర్ కట్ చేసుకొని బ్లౌజ్ అర్జెంట్ అని వచ్చినప్పుడు ఇలా పెట్టేసుకొని, అది ఈ పేపర్ కటింగ్ వేరే వాళ్ళది, ఈ బ్లౌజ్ కటింగ్ వేరే వాళ్ళది చూపించడానికి కోసం తెచ్చాను. ఇదేంటి వేరేగా ఉంది, అదేంటి వేరేగా ఉంది సైజెస్ అనకండి, చెప్తున్నా జస్ట్ మీకు చూపించాలి, అర్థం అవ్వాలని. ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా అయిపోద్ది, అర్జెంటుగా అయిపోద్ది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిందో వీడియో చెప్పండి. ఎలా ఉంది ఈ వీడియో? బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదు అని కూడా చెప్పండి. మేము అన్నీ తీసుకుంటాం. నెక్స్ట్ వీడియో మంచిగా రావడానికి కోసం, ఇంకా బాగా రావడానికి కోసం చాలా ట్రై చేస్తాము. మీకు ఎలా అనిపించింది ఈ టిప్పు? నచ్చితే అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే లైవ్స్ కూడా చేస్తున్నాను. లైవ్లో అయితే ఫన్నీగా, కామెడీగా అలా జరుగుతుంది. లైవ్ టైమింగ్ కావాలంటే 10 to 11 AM, 6 to 8 PM. ఎవరైనా ఫ్రీ ఉంటే, ఫన్నీగా ఉండాలి, కొద్దిసేపు మైండ్ రిలీఫ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ టైంకి రండి. లైవ్లో కొద్దిసేపు మాకు సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.